ప్రతి ఒక్కళ్ళకి నా నమస్కారాలమ్మా. మా ఎక్స్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పే విషయాలు అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఆడవాళ్ళు గుడికి ఎందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ చాలామందికి, ఎందుకు గుడికి వెళ్తేనేనా దేవుళ్ళు ఇంట్లో లేరా, మన మనసులో లేరా అన్న ప్రశ్నలు మొదలవుతుంది. కానీ ఇంటికన్నా గుడి పదిలం అన్న ఒక ప్రావర్బ్ కూడా వచ్చింది, వినే ఉంటారు. కాకుంటే గుళ్ళల్లో వెళ్ళినప్పుడు మనం మొట్టమొదట చేసే పని ఏంటి? గంటలు కొడతాం. ఆ గంటలు ఎన్నిసార్లు కొట్టాలి అనేది సందేహంలో చాలామంది అడుగుతుంటారు. గుడి గంటలు మనకున్నది చెప్పాలంటే సప్త లోకాలు, సప్త ఋషులు, సప్త సంద్రులు, సప్త నాడులు, సప్త పదులు అని ఎందుకంటారు? పెళ్ళిలో కూడా సప్తపదికి అంత ప్రామినెన్స్ ఇస్తారు. అదే మాదిరిగా సప్త లోకాలు, సప్త ఋషులు, లాస్ట్లో మిగిలేది ప్రళయం వచ్చి మునిగిపోయిన తర్వాత మునిగే వాళ్ళు ఎవరు? మిగిలిన వాళ్ళు సప్త ఋషులు మాత్రమే. కాబట్టి మనము 7 సార్లు గంటలు కొడితే ఒక్కొక్క గంటకి సప్త లోకాల్లో ఒక్కొక్క లోకము యాక్టివేట్ అవుతుంది. కాబట్టి గుడిలో గంటలు 7 సార్లు కొట్టాలి. ఒక్కొక్కసారి మొదటిసారి కొట్టినప్పుడు గంటని ఓంకార ధ్వని ప్రతిధ్వనిస్తుంది. ఆ గంటలోంచి వచ్చే శబ్దం ఓంకారం. ఆ ఓంకారము గాలిలో, ప్రకృతిలోని గాలిలో కలిసి ఆ గాలిని శుద్ధి చేస్తుంది. అందులో ఉన్న క్రిమి కీటకాదులు అన్నీ కూడా ఆ శబ్దానికి మరణిస్తాయంట. గాలి ప్యూరిఫై అవుతుంది. సైంటిఫిక్గా గంటలు కొట్టడంలో మొదటి గంట కొట్టినప్పుడు ఉద్భవించే ఓంకార ధ్వనిలో గాలిలో ఉన్న క్రిమి కీటకాలన్నీ కూడా మరణిస్తాయి. మనకు మంచి ఆక్సిజన్ని గాలి అందిస్తుంది. ఇది మనము తెలుసుకోవాల్సిన విషయం. అదే 2వ గంట, 3వ గంట, 4వ గంట మన శరీరంలో ఉన్న అవయవాలు, నవనాడులు, నవరంధ్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క గంటకి ఒక్కొక్క భాగము యాక్టివేట్ అవుతుంది. అదే మాదిరిగా ఆ గంట యొక్క ధ్వని మన కర్ణాల్లోంచి మెదడుకు పోతుంది. మెదడుకు పోయి బ్రహ్మనాడిని చేరుకుంటుంది. అప్పుడు మనకేంటి? ఒక మనసు ప్రశాంతత అనేది తెలుస్తుంది. ఇప్పుడు బ్రహ్మ నాడి అనే దానికి వెళ్ళినప్పుడు మనకు ఏకాగ్రత అనేది మైండ్కి ఏర్పడుతుంది. ఆ ఏకాగ్రత నుంచి మనకు ధ్యానం చేసుకోవాలనే ఆహ్లాదం, కోరిక పుడుతుంది. ఆహ్లాదమైన కోరిక పుడుతుంది. ధ్యానం కూడా మనము ప్రశాంతంగా వేరే మన చుట్టుపక్కల వాళ్ళ జరిగే విషయాలు అన్నీ మర్చిపోయి మనము భగవంతుడి ధ్యానంలో లీనమవుతాము. ఆ విధంగా గంటల వల్ల మనకు ఉపయోగపడే సైంటిఫిక్గా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టే గంటని మనం మ్రోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ ఏకాగ్రత మూలంగా మన శరీరంలో కూడా రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. రోగాలు కూడా ఇప్పుడు రక్త ప్రసరణ ఎప్పుడైతే బాగా జరుగుతుందో అదే మాదిరిగా ఆరోగ్యం కూడా అంత బాగుంటుందని తెలియజేస్తున్నాను. రెండవది, ఈ విధంగా 7 గంటలు కొట్టాలి. తర్వాత ప్రదక్షిణలకు ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క నమస్కారం పెట్టాలి అంటారు. ఆ విధంగా కూడా కొన్ని మొక్కులు మొక్కుతా 21 ప్రదక్షిణలు, 7 ప్రదక్షిణలు, 8 ప్రదక్షిణలు, 9 ప్రదక్షిణలు, 41 ప్రదక్షిణలు, అలా మండల దీక్షలు చేస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులు చేస్తుంటారు. కానీ ప్రతిసారి మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం పెడితే ఆ అమ్మవారు కూడా, అమ్మవారే కాదు, మనం కొలిచి మనస్ఫూర్తిగా ఏ భగవంతుణ్ణి మనం ధ్యానిస్తామో ఆయన యొక్క కరుణ
మన మీద ఉంటుందనే చెప్పాలండి. ఇది రెండవది. ఈ విధంగా సైంటిఫిక్ గంటకి ఉన్న సంబంధాలు చెప్పేసినాను. ఇప్పుడు రెండవది, మనము మామూలుగా గుడికి పోయినప్పుడు మనం చేసే పని ఏంటి? పూజారి అర్చన చేయిస్తారు, హారతి ఇస్తారు, మన దగ్గరకు వచ్చి ఆ ప్లేట్లో కుంకుమ పెట్టుకోమంటాడు, హారతి తీసుకోమంటాడు. కుంకుమ మనము నుదుటి పెట్టుకుంటాము. ఆ నుదుట కుంకుమ ఎందుకు పెట్టుకుంటాము? దానివల్ల సైంటిఫిక్ ఉపయోగం ఏంటి? చాలా ఉన్నాయమ్మా. నుదుట అన్నప్పుడు ఇప్పుడు నేను చూపిస్తాను. దీన్ని నుదురు అంటారు. ఈ నుదుట మనం బొట్టు పెట్టుకుంటాము. బొట్టు పెట్టుకుంటే అక్కడ పీయూష నాడి అనే ఒక గ్రంథాలు ఉంటాయి. ప్రతి డాక్టర్కి తెలుసు పీయూష గ్రంథాలు ఉంటాయి, నాడి ఉంటుంది, పీయూష నాడి. అయితే ఈ కుంకుమ పెట్టుకున్నప్పుడు అమ్మవారికి కుంకుమార్చన పాదాలకు చేస్తారు. ఆ పాదాలు అమ్మలోని శక్తి కుంకుమలోకి వస్తుంది. ఆ కుంకుమ యొక్క శక్తి మనము నుదుట పెట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన శరీరంలో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. అదే మాదిరిగా మన నాడి ఉంది అని చెప్పాను. ఆ నాడి నుంచి, ఆ రంధ్రాల నుంచి రక్తంలో కలవడము, ఆ రక్తం శుద్ధి కావడము, ఎక్కడన్నా బ్లాక్స్ ఉంటే కూడా ఆ కుంకుమ పెట్టుకోవడం వల్ల అమ్మవారి పాదాల నుంచి మనం పెట్టుకున్న కుంకుమలో చాలా శక్తి ఉంటుంది. అంటే ఒక రకమైన వేడి, శక్తి అంటే వేడి. ఆ వేడి రక్తంలో కరిగి ఆ రక్తం కూడా శుద్ధి అవుతుంది. అందుకనే ఆ పీయూష నాడి దగ్గర బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. రెండవది పోతే, ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఆ బొట్టులో కుంకుమలో రక్తంలో కరగడం వల్ల ఆ రక్తము గర్భసంచికి కూడా ఆ రక్తము ప్రవహించి మనకు గర్భసంచిలో ఉన్నటువంటి ఏదైతే జన్మనిచ్చే కణాలు ఉంటాయో ఆ కణాల్లోకి కూడా ఆ రక్తం ప్రవహిస్తుందంట. బిడ్డ పుట్టేటప్పుడు మంచి సత్సంతాన ఫలితాన్ని ఇస్తుందంట ఆ రక్తము. అటువంటి కుంకుమ పెట్టుకోవడం ఎంత పవిత్రతో అడగండి, మీరే ఆలోచించుకోండి. అటువంటి కుంకుమ మనం పెట్టుకునేటప్పుడు ధ్యానంతో, మంచి దీక్షతో, భగవంతుని మనస్ఫూర్తిగా మనము భక్తితో ఆ కుంకుమని నుదుటిలో పెట్టుకోవాలన్నమాట. కాబట్టి కుంకుమకి ఇంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టే ఆ కుంకుమ అనేది అంత పవిత్రమైంది. అమ్మవారి పాదాల దగ్గర అర్చన చేసిన కుంకుమ ఎన్నో కోట్ల వందల కోట్ల సంవత్సరాల క్రితము వెలసిన గుళ్ళు కూడా ఉన్నాయి. అటువంటి గుళ్ళల్లో ఎన్నో కోట్ల కుంకుమార్చనలు జరుగుంటాయి. అటువంటి కుంకుమ మనకు ఎంత పవిత్రమైంది. పెళ్ళైన ఆడదానికి కుంకుమ నుదుట ఉండాలి అనేది అంతే పవిత్రతమ్మ. దీని గురించి తెలుసుకున్నారు.